చెప్తారు. రైట్. ఇక మరొక అంశం లండన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని దారుణంగా కొట్టడం ఏంటి అని ప్రశ్నిస్తా ఉన్నారు. దానికి ఏం చెప్తారు? ఎవరు కొట్టారంట? ఆయన కుంటుకుంటూ నడుస్తున్నాడు కదా సార్. కుంటుకుంటూ నడిచినట్టు ఆయన కుంటాడు, ఎవడు తెలుసు ఆయన కొట్టారా లేదనేది. ఆయన కొట్టారని చెప్పేసి కోర్టులో చెబితే కోర్టు హాస్పిటల్ పంపిస్తుంది. హాస్పిటల్ నుంచి రికార్డు రావాలి. రికార్డు వచ్చిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తా. సర్టిఫికేట్ లో దెబ్బలు ఉంటే అప్పుడు కొట్టినట్టు అప్పుడు కదా నిర్ధారణ అప్పుడు కదా. అంటే ఎలిగేషన్ అది కాదు. ఎన్నో సందర్భాల్లో మనం డిస్కషన్ చేసేటప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద గతంలో ఇదే విధంగా ఆయన మీద జరిగిందని మీరు మాట్లాడలేదా? అంటిల్ దెన్ ఇట్ ఈస్ ఎలిగేషన్ అంతే. కోర్టు పంపిస్తుంది కదా. నిజంగా ఆయన కొట్టింటే కోర్టు పంపిస్తుంది హాస్పిటల్కి. అప్పుడు రఘురామరాజు గారు అడిగారు, కోర్టు హాస్పిటల్ పంపించింది. హాస్పిటల్ సర్టిఫికేట్ ఇచ్చారు కదా కొట్టారని. అట్లా ఇది కొట్టారు. సర్టిఫికేట్ వస్తే అప్పుడు మాట్లాడదాం దీని మీద. అది రైటా కాదా, ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఎందుకు కొడతారు, పోలీసుకు ఉన్నటువంటి రైట్స్ ఏంటి అనేది అప్పుడు మాట్లాడదాం. అప్పటి వరకు అతను పెట్టినటువంటి సోషల్ మీడియా కామెంట్స్, అతను మాట్లాడినటువంటి మాటలు అవి అసలు దాని గురించి మీరు అన్ని కొంచెం లైన్ బై లైన్ వేస్తే అనుకుంటుంది కదా మీరు వేయాల్సింది. అతను పెట్టినటువంటి కామెంట్లు, అతను తిట్టినటువంటి తిట్టులు, అతను ఆడవాళ్ళ గురించి, పార్టీ నాయకుల గురించి మాట్లాడిన మాటలు మీరు స్క్రోలింగ్ వేయాలి. ఇప్పుడు మీరు వేయాల్సింది ఆయన స్క్రోలింగ్, అంతేగాని ఆయన ఏదో కుంటుతున్నాడా లేకపోతే జోకుతున్నాడా అనేది కదా వేయాల్సింది. సరే, మీరు ఒక సీనియర్ అడ్వకేట్, ఒక హైకోర్టు అడ్వకేట్, మీరు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగా నేను ఇప్పుడు మిమ్మల్ని అడగను. ఒక హైకోర్టు అడ్వకేట్గా మీరు పోలీసులకి తప్పు చేసినటువంటి నిందితులు కొట్టే అధికారం ఉందా? నేనేంటుంది కొట్టే అధికారం ఉందంటే కొట్టారనేది ప్రూవ్ కావాలి కదా. అప్పుడు కదా మనం డిస్కస్ చేయాల్సింది. ప్రూవ్ అయితే ఏం చెప్తారు, మీరు ఏం చేస్తారు? అప్పుడు ప్రూవ్ అయితే వాళ్ళ మీద కేసు కడతారు కదా ఆటోమేటిక్ గా. దే ఆర్ ఆల్సో లైబుల్. ఖచ్చితంగా క్రైమ్ కడతారు. కోర్టే కట్టేస్తుంది సూపర్ బయట కాదు. ఇంకా ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకుని కోర్టే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు కడుతుంది. వాళ్ళు కూడా మధ్య లోపలికి వస్తారు. ఓకే, ఉంది కదా అది. ఓకే, సరే. మరొక అంశం గాదే గారు, 48 మంది శాసనసభ్యుల మీద చంద్రబాబు గారు కాస్త అసంతృప్తిగా ఉన్నారు. మరి ఆ 48 మందిలో